గురువుగారు మీరు చెప్పినట్టుగానే దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది బాణాసంచా. మరి ఆ బాణాసంచా అనేది ఖచ్చితంగా కాల్చాలా? ఈ బాణాసంచా కాల్చమని మన ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా లేదు. నేను చూశాను ఒక 2-3 పుస్తకాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు, నిర్ణయ సింధువు ఇలాంటి పుస్తకాలు చూశాను. ఎక్కడన్నా ఉందేమో చెప్దామని చెప్పి ఎక్కడా నాకు కనిపించలా. మరి బాణాసంచా లేదే, మరి ఎందుకని ఈ బాణాసంచా అలవాటు లోకంలోకి వచ్చింది అంటే, ప్రతి వాళ్ళు కూడా ఉత్సాహాన్ని ప్రకటించడానికి మామూలుగా పలికేటువంటి గొంతు కాకుండా, ఇప్పుడు మన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే హై పిచ్, ఒక ఆనందం వచ్చిందనుకోండి, ఒక వ్యక్తికి బిగ్గరగా కేకేస్తాడు. అది వాడిలో ఉన్నటువంటి ఆనందానికి గుర్తు. ఎంతసేపని కేకేస్తాడు, వాడి గొంతు అరిగిపోతుంది. అందుకని ఆ ఆనందాన్ని తెలియచేయటానికి ధ్వనులు చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడైతే పెద్దగా కేక వేస్తాడు, అది తను అక్కడే ఎంతసేపటి గొంతు నొప్పి పుడుతుంది. కాబట్టి వస్తువులు ఏవైనా ఉన్నాయా నా ఆనందాన్ని ప్రకటించడానికి, ఈ ధ్వనిని ప్రకటించడానికి అని చెప్పి కొన్ని వస్తువుల్ని చేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఆ వస్తువుల ద్వారా ధ్వని చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు దీపావళి, శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడి మీద విజయం సాధించినటువంటి రోజు, లోకానికి మంచి జరిగినటువంటి రోజు అని చెప్పి అప్పటి నుంచి ఒక ధ్వనులతోటి తన ఆనందాన్ని తెలుపుకోవటం మొదలుపెట్టాడు. ఇది ఒక ఆచారం కింద ప్రారంభమైంది, కానీ ఏ ధర్మశాస్త్ర గ్రంథంలోనూ లేదు. ఇప్పటికీ మనం ఆశ్చర్యపోతాం. హిమాచల్ ప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రంలో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో దీపావళి రోజున అసలు దీపావళే జరుపుకోరు. మొత్తం గ్రామం ఒక ఇంట్లో కాదమ్మా. అంటే ఎందుకని జరుపుకోవాలంటే, మన మామూలుగా బాణాసంచా కాల్చి దీపావళి ఆనందించుకునేటువంటి వాళ్ళు ఉంటే అసలు బాణాసంచా కాదు, అసలు దీపావళి ఎందుకు జరుపుకోరంటే, ఆ హిమాచల్ ప్రదేశ్లో ఒక గృహిణి ఈ దీపావళి రోజునే పుట్టింటికి వస్తూ ఉంటే భర్త చనిపోతారు, మరణిస్తారు. అంటే చాలా ప్రేమాస్పదుడైనటువంటి ఆ భర్త మరణించడం వల్ల తట్టుకోలేకపోయినటువంటి ఆ గృహిణి ఎందరు చెప్పినా వినకుండా భర్తతో పాటుగా తాను కూడా చితిలోకి అర్పితమవుతూ చెప్తుంది, మీరెవ్వరూ కూడా దీపావళి చేసుకోకండి, నాకు ఈరోజే దేవుడు నాకు ఇటువంటి శిక్ష విధించాడు, కాబట్టి ఎవరు చేసుకోకండి అంటే, ఆవిడ ఎందు అభిమానం కలిగి ఆవిడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులందరూ కూడా ఈ రోజుకి కూడా ఆ ఊళ్ళో ఎవరు కూడా దీపావళి జరుపుకోరు. కొంతమంది జరుపుకుందామని చెప్పి అందరూ అలాగే ఉంటారులే అని అనుకుంటే ఏదో ఒకటి తగలబడిపోవటం ప్రారంభించింది ఇప్పటికి కూడా. అందుకని ఇప్పటికీ కూడా ఎవ్వరూ కూడా చేసుకోరు. అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి ఊళ్ళో కూడా ఇప్పటికి కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికి కూడా దీపావళి ఎవరూ చేసుకోరు. అంటే దీపావళి చేసుకోవటం అని ఎందుకు చేసుకోరు అని అంటే, ఒక విషాదానికి గుర్తు కింద. అంటే బాణాసంచా కాల్చటం వల్ల ఇప్పటికి కూడా శాస్త్రం మనం చదువుతూ ఉన్నాం, ఈ దినపత్రికల్లో దీపావళి మర్నాడు మనం చూస్తూనే ఉన్నాం. అజాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ బాణాసంచాల్లో ఒకరి మీద ఒకరు ఎక్కువగా మా ఇంట్లో ఇది బాగా పేల్చారని చెప్పడానికి కొన్ని అజాగ్రత్తలతో చేయటం వల్ల కళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, శరీర అవయవాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనపడుతున్నారు. కాబట్టి బాణాసంచా ఇక తప్పదు. ధర్మశాస్త్ర గ్రంథాల్లో లేదు నా ఉత్సాహాన్ని ప్రకటించుకుందామంటే ఏదో చిన్న కాకర పువ్వుత్తులు లాంటివో, చప్పుడు చేయనటువంటివో ఏదో 1-2 వెలిగించుకోండి. కానీ చెవులకి ఇబ్బంది కలిగించేటువంటివి, పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ గుండెలకి హాని కలిగించేటువంటివి, ఇలాంటివి వెలిగించకుండా చక్కగా ఒకరికొకరు సహాయపడుతూ, ఎందుకంటే ఒకరి ఆరోగ్యాన్ని ఒకరు కాపాడుకుంటూ పరిమితంగా ఈ దీపావళి నరక చతుర్దశిని అందరూ జరుపుకుందరు గాక.